ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో ఫెరీనా 18వ ఓవర్‌లో బౌలింగ్ చేసి 16 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో మొమెంటం అంతా ఢిల్లీ వైపు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆఖరి వరకు కూడా రాజస్థానే గెలుస్తుందనుకునే టైంకి మొత్తం మారిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం ఫెరరీతో బౌలింగ్ చేయించడం పైన హోస్ట్ ప్రశ్నించగా ఆ జట్టు కెప్టెన్ అయిన రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమే కాకుండా గత 4-5 మ్యాచ్ల్లో తమ జట్టు ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదని, ఇలా ఆడితే ప్లే ఆఫ్కి వెళ్లడం కష్టమని చెప్పాడు. అయితే ఒక ఆటగాన్ని తప్పుపట్టడము లేదా ఒక తప్పుని మనం హైలైట్గా నిలపడము కరెక్ట్ కాదని, 14 ఓవర్లు ముగిసేసరికి మేము చాలా మంచి స్థితిలో ఉన్నాం, కానీ నేను అవుట్ అయిన తర్వాత మా మొమెంటం కొనసాగించలేకపోయాం. నిజానికి మేము 210 పరుగులు చేయాల్సింది. అయితే వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మొత్తం టోర్నమెంట్‌లో తను మాకు ఒక ఆయువు పట్టు లాంటి వాడు. అతను లేకపోతే బహుశా మేము ఈ దశకు కూడా చేరుకునే వాళ్ళం కాదేమో అనిపిస్తుంది. మ్యాచ్‌ని అలాగే టోర్నమెంట్‌లో ప్రతి ఒక్క ఫేస్‌ని కనుక చూసినట్టయితే ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వీళ్ళు ముగ్గురు మూల స్తంభాలుగా నిలిచారు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్ చాలా బాగా ఆడారు. ఇక మా బౌలింగ్ విషయంలో గత 4, 5 మ్యాచ్‌లను కనుక చూసినట్టయితే ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతున్నాం. ఫెరరీతో బౌలింగ్ చేయించడం అనేది గ్యాంబ్లింగ్ ఏం కాదు. టీవీలో చూసే వాళ్ళకి అదొక ప్రయోగంలా అనిపించొచ్చు కానీ, టైటిల్ గెలవాలంటే ప్రతి మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఇక ప్లే ఆఫ్ విషయంలోకి వచ్చినట్టయితే నైపుణ్యాల పరంగా, ఉత్సాహం, ప్రణాళికల అమలు పరంగా మేము సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇలా చేస్తే ప్లే ఆఫ్‌కి వెళ్ళే అర్హత మాకు లేనట్టే. కానీ అవకాశం వచ్చిందని అందిపుచ్చుకోవాలి అనేదే మా మెయిన్ మ్యాటర్. ఇది పూర్తిగా మా తప్పే అంటే నేను ఒప్పుకోను. కొన్ని రకాల తప్పిదాలు ప్రత్యర్థి జట్టు చేశాయి. కానీ మేము ఎక్కువ చేశామని అనిపిస్తోంది. అవకాశం ఉన్నదాన్ని చేజార్చుకోవడం అంటే మా స్వయశక్తిలా మేము తప్పు చేసినట్టే అంటూ రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.